ప్రసేనజిత్తు మహారాజుకు దీక్ష. భగవంతుడు వచ్చిన విషయం తెలుసుకున్న మహారాజు ప్రసేనజిత్తు రాజలాంఛనాలతో జితవన విహారానికి వెళ్ళాడు. బుద్ధునికి ముకిల హస్తాలతో నమస్కరించి ఇలా అన్నాడు: అల్పమైన చిన్నదైన మా రాజ్యం మీ రాకతో పావనం కావటం నిజంగా మా భాగ్యం. ప్రపంచానికే ఆదిదేవుడు సత్యవంతుడు అయిన మీ రాక వల్ల మా రాజ్యానికి విపత్తులు కానీ ప్రమాదాలు కానీ సంభవించలేవు. మీ పవిత్ర దర్శనం ఈనాటికి అయ్యింది. ఇక మీ ప్రబోధ సాగరం నుంచి సరికొత్త జలాలను నాకు కూడా ప్రసాదించండి. ప్రాపంచిక సంపద తాత్కాలికమైనది, నాశరకమైనది. కానీ ధర్మ సంబంధమైన సంపద శాశ్వతమైంది, అపరితమైంది. లౌకిక జీవితం గడిపేవాడు యమరాజైనా సరే నిరంతరం కష్టాల్లో మునిగి తేలుతుంటాడు. కానీ పవిత్ర జీవనం గడిపేవాడు సామాన్యుడైన మనశ్శాంతి పొందగలుగుతాడు. అత్యాశ సుఖపేక్షలతో నిండిన రాజుగారి హృదయం ఎరిగిన తథాగతుడు ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకొని ఇలా అన్నాడు: మనం చేసే మంచి చెడు సదా నీడలా మనల్ని వెంటాడతాయి. మనిషికి అన్నిటికంటే అవసరమైంది ప్రేమించే హృదయం. నీ ఏకైక పుత్రుణ్ణి ప్రేమించినట్లుగా నీ ప్రజలను ప్రేమించు. వారిని అణచవేయవద్దు, నాశనం చేయవద్దు. నీ అనుయాయులందరిపై నిరంతరం నిఘా ఉంచు. అధర్మ విధానాలను పరిహరించి ఎల్లవేళలా సన్మార్గంలోనే చరించు. ఇతరులను కాలి కింద నలిపివేయడం ద్వారా ఉన్నత దశ చేరుకోవాలని అనుకోకు. బాధితులకు ఓదార్పునివ్వు, స్నేహాన్ని పంచు. మహారాజు హోదా గురించి ఎక్కువగా ఆలోచించకు. ముఖస్తుతి మాటలకు విలువనివ్వకు. నిష్టల వల్ల ప్రయాస తప్ప లాభం లేదు. దానికి బదులు ధమ్మం గురించి ఆలోచించి ధర్మశాసనాన్ని పట్టి చూడు. దుఃఖం, అనారోగ్యం అనే పాషాణాలు మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి. నిజమైన ధర్మం తెలుసుకున్నప్పుడే ఈ బాధాతప్త అనే పర్వతం నుంచి తప్పించుకోగలం. అధర్మం ఆచరించడం వల్ల లాభమేమిటి? విఘ్నులందరూ దైహిక సుఖాలను ఈసడించుకుంటారు. కామాన్ని అసహ్యించుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తారు. చెట్టు మంటల్లో తగలబడిపోతున్నప్పుడు పక్షులు అందులో ఎలా చేరుతాయి? ఉద్వేగం ఉన్న చోట సత్యం మనజాలదు. ఈ పరిజ్ఞానం లేనివాడు ఋషి వంటి వాడని పొగడబడే విద్యాధికుడు కూడా అజ్ఞానే అవుతాడు. ఈ పరిజ్ఞానం ఉన్నవారికే నిజమైన జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం సాధించడమే మనిషికి ఉండవలసిన ఏకైక లక్ష్యం. దాన్ని విస్మరించడం జీవితంలో విఫలం చెందడమే. అన్ని ధర్మాల బోధనలకు ఈ లక్ష్యమే కేంద్రం కావాలి. ఈ సత్యం ఒక తాపసికి పరిమితం కాదు. ప్రతి వ్యక్తికి, మతబోధకుడికి, సామాన్యుడికి, అందరికీ వర్తిస్తుంది. బ్రహ్మచర్య దీక్ష తీసుకున్న సన్యాసికి, సంసారం చేసే సామాన్యుడికి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. దిగజారిపోయే ఋషులున్నట్లే తమ సత్ప్రవర్తనతో ఋషియత్వానికి ఎదిగే సామాన్య సంసారులున్నారు. కామం అనే ఉప్పెన అందరికీ ఎదురయ్యే ప్రమాదమే. దానికి ప్రపంచమే కొట్టుకుపోతుంది. అందులో చిక్కుకుపోయిన వ్యక్తికి తప్పించుకునే మార్గం లేదు. కానీ జ్ఞానమనే పడవలో వివేచన అనే చుక్కానితో తప్పించుకోవచ్చు. ఈ శత్రువు నుంచి మనిషి తనని తాను ఎలా రక్షించుకోవాలో నేర్పేదే మతం. మన చర్యల ఫలితాలను తప్పించుకోవటం అసాధ్యం. కనుక మనం మంచి పనులే చేయటం అభిలషణీయం. మనం చెడు పనులు చేయకుండా మన ఆలోచనలను తరచుగా పరీక్షించుకుంటూ ఉండాలి. మనం ఏ విత్తనం నాటితే ఆ చెట్టే మొలుస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. వెలుతురు నుంచి చీకటిలోకి, చీకటి నుంచి వెలుతురులోకి వెళ్లేందుకు మార్గాలున్నాయి. అలాగే మసక చీకటి నుంచి మరింత అంధకారంలోకి, ఉషోదయం వెలుతురు నుంచి చిక్కని వెలుగులోకి వెళ్ళటానికి కూడా మార్గాలున్నాయి. వివేకవంతుడు కొద్ది వెలుతురు నుంచి మరింత వెలుతురులోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. సత్యమనే జ్ఞానం వైపుకు అతను నిరంతరం ప్రయాణిస్తాడు. సౌశీల్య ప్రవహణలో తార్కికమైన ఆలోచనలతో నిజమైన ఆధిక్యతను సమకూర్చుకో. ఇహలోకంలోని అహాన్ని గుర్తించు. జీవితపు అస్థిరతను అర్థం చేసుకో. మానసిక ఔన్నత్యం పెంచుకో. స్థిర సంకల్పంతో సధర్మాన్ని అన్వేషించు. రాచరిక ప్రవర్తనను ఉల్లంఘించకు. నీ ఆనంద బాహిరమైన విషయాలపై కాక నీ అంతరంగంపై ఆధారపడేలా చూసుకో. ఆ రకంగా నువ్వు యుగ యుగాల వరకు ఘనకీర్తి సంపాదిస్తావు. మహారాజు ప్రసేనజిత్తు తథాగతుని పలుకులు విని వాటిని హృదయంలో భద్రపరుచుకొని
ఆయనకు సామాన్య శిష్యుడిగా మారినట్లు వాగ్దానం చేశాడు.